హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో సూపర్ ఫుడ్లో ఒకటైన 100 రోగాలను తరిమేసే పూల్ మకానీ కర్రీని చేసుకున్నామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పూల్ మకానీ అంటే తామర గింజలు పేలాలండి. అంటే 1.5 కప్పు తీసుకున్నాను. పచ్చి బఠానీలు 2-3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. కొత్తిమీర, పెరుగు, ఒక 5 జీడిపప్పులు, 2 స్పూన్లు వాటర్ మెలన్ సీడ్స్ అండి, బిర్యానీ ఆకు, జీలకర్ర 1/2 స్పూను, కస్తూరి మేతి 1/2 స్పూను, ఆయిల్, నెయ్యి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాను. ముందుగా మనం పూల్ మకానీని ఫ్రై చేసుకుందామండి. పూల్ మకానీ కోసం ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఇవి నేతిలో వేయించుకుంటేనే బాగుంటాయండి. ఇవి నిదానంగా సిమ్లో వేయించుకోవాలండి. బాగా క్రిస్పీగా వేగాలి. కొంచెం సాల్ట్ వేద్దామండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, మరి సప్పగా ఉంటాయి కదా, సాల్ట్ వేస్తున్నాను. ఈ పూల్ మకానీకి పెద్దగా టేస్ట్ అంటూ ఏముండదండి. మన పన్నీర్కి ఎలా టేస్ట్ ఉండదో ఈ పూల్ మకానీకి కూడా అంతే టేస్ట్ ఉండదు. సో మనం వేసుకునే మసాలాలే టేస్ట్. కాస్త దూరగా వేపుకోవాలండి. సిమ్లో వేపుకొని క్రిస్పీగా రావాలి. మనం నలిపితే ఇవి పగిలేలా ఉండాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని సిమ్లోనే ఒక 7-8 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పట్టుకుంటే ఇలా పగలాలి. ఇలా క్రిస్పీగా వచ్చాక వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 25% ఫ్రై అయ్యాక 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలు వేస్తున్నాం. 1 ఇంచి అల్లం, ఒక 8 వెల్లుల్లి గడ్డలు, 2 పచ్చిమిర్చి కడిగి, ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 5 లవంగాలు. వీటిని వేపి చల్లారాక మిక్సీ పట్టుకోవద్దండి, పేస్ట్ చేసుకుందాం. ఇందులోనే 5-6 జీడిపప్పులు, 2 స్పూన్లు వాటర్ మెలన్ సీడ్స్, దోరగా ఫ్రై అయ్యాలి. ఈ చల్లార్చి మిక్సీ పెట్టుకుని వద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలు అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నానండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఈ కర్రీ ఈరోజు మనం నెయ్యితో చేసుకున్నామండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. ఇది చిన్న స్పూన్ అండి. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. కొద్దిగా కస్తూరి మేతి, ఈ పోపులో వేస్తేనే బాగుంటుందండి ఈ కర్రీకి. కొంచెం నలిపేస్తున్నాను, సరిపోతుందండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. జీలకర్ర చిట్లిందండి. పచ్చి బఠానీలు, మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్. ఆల్రెడీ మనం ఈ మసాలాన్ని వేపి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేగక్కర్లేదండి. 1 నిమిషం పాటు ఫ్రై అయితే చాలు. మనం పచ్చి బఠానీలు వేసాం కదా. ఉప్పు వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ ఉప్పు. మీ టేస్ట్ తగ్గట్టు కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం, 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ వేస్తున్నానండి. కాస్త ధనియాలు కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇంట్లోకి. గ్రేవీ కర్రీ కదండి, కొంచెం ధనియాల పౌడర్ అనేది కాస్త ఎక్కువ వేసుకుంటాం. ఒక 1/2 మినిట్ బట్టి ఫ్రై చేయండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 నిమిషం అయిపోయిందండి. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. తియ్యటి పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసాక మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక
ఇందులో ఒక 1/4 కప్పు వరకు వాటర్ పోద్దామండి. హాట్ వాటర్ పోస్తున్నాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మసాలా కర్రీస్కి హాట్ వాటర్ వాడండి అని. ఈ మసాలాలు ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేలోపు మనం ఈ పూల్ మఖానీ వల్ల ఉన్న బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామా. ఈ పూల్ మఖానీలో నుండి కొలెస్ట్రాల్ తక్కువ ఉండి అది ప్రోటీన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అనేక ప్రయోజనాలు కలిగిస్తాయండి. మనకి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం చలికాలం వస్తే కీళ్ళ నొప్పుల వాళ్ళకి బాధ మనం వర్ణించలేం. అలాంటి కీళ్ళ నొప్పులు కూడా మంచి ఉపశమనం అండి. ఈ ఆరోగ్యదాయిని డైలీ మనం తినగలిగితే వృద్ధాప్యపు ఛాయలు అంటే త్వరగా రానివ్వకుండా నెమ్మదిస్తాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పూల్ మఖానీని తరచూ తీసుకోవడానికి ట్రై చేయండి. కర్రీ ఉడికిందేమో చూద్దామా. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఆయిల్ పైకి తేలి కర్రీ ఉడికిందండి. ఈ కర్రీని మనం తినబోయే ముందు ఈ పూల్ మఖానీని కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. మనం ముందుగా కలిపేస్తే కాస్త మెత్తబడిపోతాయి. సో ఈ కర్రీని మనం తినబోయే ముందు మాత్రమే వేసుకునే దానికి ట్రై చేయండి. అప్పుడే పట్టి కింద క్రిస్పీగా తగులుతూ బాగుంటాయండి. పూల్ మఖానీ వేద్దాం. కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేద్దామండి. ఒక్క నిమిషం సరిపోద్దండి. ఈలోపు మనం ఒక మంచి మాట చెప్పుకున్నాం. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా మనలో చాలామంది చెల్లించిపోతారండి. కష్టాలు అనేవి మేఘాలు లాంటివండి. మేఘాలు ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానవు కదా, మన కష్టాలు కూడా అంతే. ఈ వర్షం వచ్చాకే కదండి అందమైన ఇంద్రధనుసు కూడా వచ్చేది. సో కర్రీని ఒక్కసారి చూసేస్తామండి. కష్టాలు వెనకాలే సుఖాలు ఉంటాయి. సో చింతించకండి, బీ హ్యాపీ. కమ్మని పూల్ మఖానీ కర్రీ హెల్దీ డిష్ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందామా. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అల్లం ముక్కలతో సన్నగా తరిగిన అల్లం ముక్కలండి గార్నిష్ చేసుకున్నాం. అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటాయి. కొంచెం కొత్తిమీర, క్రీమ్, హెల్దీ డిష్ పూల్ మఖానీ కర్రీ సూపర్ ఫుడ్స్లో ఒకటైన కర్రీ రెడీ అయిపోయిందండి. బీపీని షుగర్ని కూడా నియంత్రణలో ఉంచుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మరికొంతమందికి ఈ వీడియో చేరుకుంటుందండి. సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరి హెల్దీ డిష్తో మీట్ అవుతామండి. అంతవరకు బాయ్ అండి.